ఫ్యాక్ట్ నెంబర్ 1. సమోవా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పాలినేషియన్ ప్రాంతంలో ఒక చిన్న ద్వీపదేశం. ఈ సమోవా ద్వీపంలో ఒక విచిత్రమైన చట్టం ఉంది. ఇది వింటే పెళ్లైన వాళ్ళందరూ ఇదేం చట్టం అని అనుకుంటారు. అదేంటంటే సమోవాలో మీ భార్య పుట్టినరోజుని మర్చిపోకూడదు. ఇది చట్టవిరుద్ధం. ఇది మర్చిపోతే జైల్లో పెడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. తేనెటీగలు మానవ ముఖాల్ని గుర్తించగలవని ఎంతమందికి తెలుసు? తేనెటీగలు మానవులకి గల విజువల్ ప్రాసెసింగ్ మెకానిజంలని కలిగి ఉంటాయి. ఇది వాటికి ముఖాలను గుర్తించటానికి సహాయపడుతుంది. ఇవి తెలివైన జంతువులు. ఇవి నేర్చుకోగలవు, గుర్తుంచుకోగలవు, నిర్ణయాలు తీసుకోగలవు. అలాగే ఇవి వేరువేరు ముఖాల మధ్య తేడాని కూడా గుర్తించగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 3. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవికి ఆక్సిజన్ చాలా అవసరం. అలాంటి ఆక్సిజన్ ఉత్పత్తిలో దాదాపు సగం సముద్రం నుండి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఉత్పత్తిలో ఎక్కువ భాగం సముద్రపు పాచి నుండి వస్తుంది. డ్రిఫ్టింగ్ మొక్కలు, ఆల్గే మరియు సూర్యుడి కిరణజన్య సంయోగక్రియ చేయగల కొన్ని బ్యాక్టీరియా ఒక నిర్దిష్ట జాతి ప్రోక్లోరోకోకస్ భూమిపై అతి చిన్న కిరణజన్య సంయోగజీవి. ఫ్యాక్ట్ నెంబర్ 4. రంగులు మార్చే ఊసరవెల్లి గురించి అందరూ వినే ఉంటారు. కానీ రంగులు మార్చే పువ్వులున్నాయని ఎంతమంది వినుంటారు? హైడ్రేంజస్ మరియు శంకుపుష్పాలు వంటి అనేక పువ్వులు మట్టి లేదా ఇతర పర్యావరణ పరిస్థితుల్లో pH స్థాయిలకు స్పందిస్తూ రంగును మారుస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. కొలంబియాలోని ఒసోయోస్కు పశ్చిమాన 9 కిలోమీటర్ల దూరంలో అరుదైన మరియు అత్యధికంగా ఖనిజాలు కలిగిన మచ్చల సరస్సు అనేది ఉంది. ఇది సెలైన్ ఎండోర్హెక్ ఆల్కలీ సరస్సు. అంటే అందులో నీరు బయటకు ప్రవహించే దారి లేదు. అలాగే సముద్రానికి ప్రవహించదు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మందుగుండు సామాగ్రి తయారీలో ఖనిజాల కోసం సరస్సు ఉపరితలం నుండి లవణాల్ని తొలగించడానికి చైనీస్ కార్మికుల్ని నియమించారు.